సెయింట్ అగస్టిన్ గారికి ఈ 32వ కీర్తన అంటే చాలా ఇష్టం అంట. ఆయన పడక గదిలో ఆయన బెడ్కి ఎదురుగా ఆయన రాసి పెట్టుకునేవాడు. ఎందుకంటే సాయంత్రానికి ఆయన పడకకి చేరుకున్నప్పుడు ఆయనకి ఉత్సాహం కలగడానికి, అంటే ఆ రోజుని ఆయన పరిశీలించుకోవడానికి, అందును బట్టి ఆయన నెమ్మది పొందుకోవడానికి ఆయన రాసుకునేవాడు. ఉదయాన్నే లేచి మళ్ళీ ఆ కీర్తనను ఆయన చదువుకునేవాడు. ఎందుకంటే తిరిగి నూతన ఉత్సాహంతో, నూతన ఉత్తేజంతో పనులు ప్రారంభించుకోవడానికి, దేవుని యొక్క కార్యాలు జరిగించడానికి ఆయన ఉత్తేజపడేవాడు. సో ఆ కీర్తనలో దేవుడు మనల్ని ఎందుకు మనం ఆరాధించాలో కొన్ని విషయాలు ధ్యానించుకున్నామండి. చూడండి 32. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. ఇక్కడ మనం చూస్తే ఒక 7 విషయాలను బట్టి, ఈ అధ్యాయంలో 7 విషయాలను బట్టి దేవుని మనం స్తుతిద్దామండి. దేవుడు మనకు ఏమేం చేస్తున్నాడు చూడండి. అదే అధ్యాయం 32:5 లాస్ట్ భాగం. నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. దేవుని ఎందుకు ఆరాధించాలంటే ఆయన మన పాప దోషములను పరిహరించి ఉన్నాడు. ఎందుకని ఇప్పుడు చెప్తాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ధన్యుడు అన్న పదం కన్నా వేరొక పదం ఇంకేమన్నా ఉందా అంటే నాకైతే తెలియదు. దేవుడి చేత ధన్యుడు అని ఎంచబడడం కంటే ఈ లోకంలో మనుషులు అనేక రకాలుగా మనం పొగుడుతారు. కానీ ఉంటారు, మొన్న ఇది చూస్తూ ఉంటే న్యూస్లలో అప్పుడప్పుడు కొటేషన్ చేస్తూ ఉంటారు. అవి చూస్తే మనుషుల్ని తిట్టే వాళ్ళ దగ్గర ఉండొచ్చంట, మనుషుల్ని పొగిడేవాళ్ళు అంటే మన నాశనానికి అన్నట్లుగా అని దాంట్లో ఒకతను చెప్తాడు. దేవుడు ధన్యుడు అని చెప్పాడంటే మనం ఎప్పుడైతే మన పాపాలు పరిహరించబడతాయో అప్పుడే మనం పరలోక రాజ్యానికి వెళ్తాం. పరలోక రాజ్యానికి వెళ్లకుండా ఈ భూ సంబంధమైనటువంటి వాటి పనులలో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వచ్చారనుకోండి, ఈ లోకల్ ఎమ్మెల్యే గారు వచ్చారనుకోండి, మనం ఏమని పొగుడతాం వాళ్ళని పొగడతలే. వాటి వలన వారికి కానీ మనకు కానీ ఏమన్నా ప్రయోజనం ఉందా? ఒకవేళ ఇస్తే నెక్స్ట్ మనకు మెసేజ్లో అదే వ్యర్థమే, వేస్ట్. ఈ లోకంలో మనం సంపాదించుకునేదంతా వ్యర్థమే అని సొలొమోను చెప్తున్నాడు. సో దేవుని చేత ధన్యుడు అని చెప్పబడిన వాడి జీవితం ధన్యమవుతుంది. ఇహలోకంలో పరలోకంలో దేవునితో పాటుగా జీవించడానికి అవకాశం కలుగుతుంది. అలాంటి అవకాశాన్ని దేవుడు మనకు దయచేస్తున్నాడు. ఎందుకంటే పరలోకంలో నిషిద్ధమైనది ఏది నిలువ చేరదు కదా. ఒక వ్యక్తి పాపంతో పరలోకం చేరలేడు కదా. పరలోకం చేరకపోతే నిత్య నరకమే కదా. మనిషి ఆత్మకి మరణం లేదు. ఆత్మ దాన్ని దయచేసిన దేవుడి దగ్గరికి వెళ్తాడు. ఇక్కడ ఈ లోకంలో మనం ఏమేమి పనులు అయితే చేస్తున్నామో ఆ పనులన్నింటిని బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. నీ పాపములు క్షమించబడి ఉంటే నిత్య రాజ్యంలోకి చేరుతాము. నీ పాపములు క్షమించబడకపోయి ఉంటే నిత్య నరకాగ్నిలోకి చేరుతాము. అందుని బట్టే దావీదు అంటున్నాడు, దేవుడు నా పాపాన్ని క్షమించాడు. ఈరోజు నేను అనేకమైనటువంటి పాపాలలో, దోషాలలో జీవించాను. త్రాగుడికి బానిసలైపోయాను. చేయకూడనటువంటి కార్యాలు చేశాను. నా హృదయంలో నెమ్మది లేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు నన్ను పట్టుకున్నాడు. ఈరోజు నిన్న యూట్యూబ్ షార్ట్స్ చూస్తుంటే షకీల గారు అందరూ తెలుసు కదా, మనకి సినిమా యాక్టర్ షకీల గారు అందరూ తెలుసు కదా. అమంటున్నారు, నేను నా కుటుంబ పరిస్థితిని బట్టి నా శరీరాన్ని నమ్ముకునేదాన్ని, కానీ ఆ పాపము చేసేటప్పుడు అప్పుడు కూడా దేవుడు గుర్తొస్తాడా? నాకు దేవుడు గుర్తొచ్చాడు. ఆ సమయంలో కూడా దేవుడు గుర్తొచ్చినప్పుడు దేవుడు నేను అడిగేదాన్ని, ప్రభువా ఇది నేను భరించలేకపోతున్నాను, దీని నుంచి తొందరగా అయిపోవాలి, నాకు దీని నుంచి విముక్తి కలిగించు ప్రభువా అంటే తర్వాత ఆమె రక్షించబడి, దేవుని చేత రక్షించబడి తన పాపములకు ప్రాయశ్చిత్తం చెల్లించుకుని
పశ్చాత్తాపడింది, తన పాపాలు క్షమించబడ్డాయి. ఈరోజు ఆమె రేపు ఒకవేళ మరణిస్తే ప్రభు దగ్గర ఉంటుంది. అందును బట్టి దేవుడు మన పాపమును క్షమించాడు కాబట్టి మనం ఈరోజు దేవుణ్ణి ఆరాధించడానికి ఆయన యోగ్యుడై ఉన్నాడు. రెండవ విషయం చేసుకున్నాం. 8వ వచనం, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించదను. ఈరోజు అనేక మంది, దాంట్లో నేను కూడా ఒక్కడినే, యేసు ప్రభు నమ్ముకోక ముందు మనకు ఉపదేశకులు లేరండి. బైబిల్లో సామెతల గ్రంథంలో ఉంటుంది, అంటే మన పెద్దలు కూడా చెప్తుంటారు. ఉపదేశించే వాళ్ళు ఉన్నప్పుడు, మనకు పెద్దవాళ్ళు ఉన్నప్పుడు, వారు మనకు బుద్ధిని చెప్తున్నప్పుడు మనం వినాలి. మా అమ్మ చెప్తూ ఉండేది, మనం ఇది చెయ్యి, ఇది చేయకూడదు ఆయన, అది చెయ్యి, వాళ్ళతో తిరగబాకనైనా, వీళ్ళతో తిరుగు, ఆ చెడు స్నేహాలు చేయవాకరా, వాళ్ళు మంచోళ్ళు కాదురా, వాళ్ళతో పాటు వెళ్ళవాకరా అంటే నేను పెడద్రంగా వెళ్ళేవాడిని. అంటే అడ్డగోలుగా ఇంకా తెలుగు సామెతలు నాకు మంచి అడ్డం కొట్టేవాడు గోడ అడ్డం అన్నట్టు నేను చేసిందే నేను చేస్తా. మూర్ఖమైన రాజంట నేను పట్టిన కుందేలకి 3 కాళ్ళు అంటారు. నీకేం తెలుసు, నీకు లోకజ్ఞానం తెలియదు కదా, మేము బయట తిరిగేవాళ్ళం, మేము ఎవరొస్తున్నాం, మాకన్నీ లోకం అంతా మేము చూస్తూ ఉంటాం, మాకు తెలుసు కదా అని చెప్పి నేను మా అమ్మ మాటలు వినలేదు. మా అమ్మ మాటలు వినకుండా అనేకమైనటువంటి ప్రదేశాలకు వెళ్ళాను, చెడు స్నేహాలు చేసి నా జీవితాన్ని వృధాపరుచుకున్నాను. ఈరోజు మనకు ఇంకా చూడండి, మన నిత్యమైన జీవితాల్లో నిత్యం మనం జరుగుతూ ఉంటుంది. మంచి ఆలోచన చేసుకోకపోతే మనం అనేక రకాలుగా నష్టపోతాం. ఈరోజు నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను, కానీ నేను ఇంకా అంటే ఆ మనీ మేనేజ్మెంట్ చేయడంలో నాకు తెలియదు. అంటే నాకు ఆలోచన చెప్పేవాళ్ళు లేరు, చెప్పినా తీసుకునే పరిస్థితులు లేనప్పుడు మనం ఏమైపోతాం? మంచి ఆలోచన తీసుకోకపోతే మనం ఏమైపోతాం? మన జీవితంలో అభివృద్ధిని సాధించడం. అదే దేవుడు అంటున్నాడు, నేను నీకు ఉపదేశము చేసేదను, నడవవలసిన మార్గమును నీకు బోధించదను. ఈ లోపల మనుషులు ఎవరు? వాళ్ళ స్వార్థానికి తప్ప అవతల వాళ్ళ ప్రయోజనానికి ఎవరు బోధలు చేయడం లేదు. ఎవరు అరే ఇలా చేయరా బాగుపడతావు, ఇలా చేయకరా నువ్వు నాశనం అయిపోతావు, వాళ్ళ నాశనం అయిపోతే నా దగ్గరికి వస్తానే, నాకింత బానిసగా ఉంటాడు అనుకునేవాడు తప్ప మనకు మంచి చెప్పేవాడు ఈ లోకంలో కరువైపోయాడు. దేవుడు ఒక్కడే మనల్ని మంచి కోరుకునేవాడు, మనం మంచిగా జీవించాలని ఆయన ఒక్కడే కోరుకునేవాడు. అందుకని కదా యేసయ్య గ్రంథంలో చెప్తాడు, దుర్మార్గుడు మరణం నందుల చేత నాకు ఇష్టం లేదయ్యా, వాడు సంతోషంగా జీవించాలన్నదే నా ఆశ. అందుకని దేవుడు అంటున్నాడు, నీకు మంచి మార్గం నేను బోధిస్తాను, నీకు ఉపదేశం చేస్తాను. అదిగో ఇది చెడు మార్గము, ఇది పాపం మార్గము, దీంట్లోకి వెళ్ళకు. నా ఫ్రెండ్స్ అనేవాళ్ళు సులూరుపేటకు వస్తే చెన్నై నుంచి దాబాకి వెళ్ళేవాళ్ళం, తీసుకొని ఎక్కడెక్కడికో మందులు తీసుకొని ఆ బీర్ సీసాలు తీసుకొని పోయేవాళ్ళం. సరైనటువంటి నడిపించేవారు లేకపోతే ఏమవుతుంది? కానీ సొలొమోను అంటాడు, నీవు బుద్ధిమంతులతో జ్ఞానవంతులతో పాటు తిరుగు. అందుకని మనకు సామెతలు ఉన్నాయి కదా, 6 నెలలు పరిచయం స్నేహం చేస్తాక వాళ్ళు వీళ్ళైపోతారు, వాళ్ళు అయిపోతారు. మంచివాడు చెడుగా మారిపోవడానికి అవకాశాలు అనేక రకాలుగా ఉంటున్నాయి. అలాంటి సందర్భంలో దేవుడు చెప్తున్నానంటే, నేను నిన్ను నడిపిస్తాను, పాప మార్గాన్ని విడిచి ఇదిగో పరలోక మార్గానికి వెళ్ళయ్యా, మందిరానికి వెళ్ళయ్యా, మందిరంలో నీకు పాప క్షమాపణ దొరుకుతుంది. నువ్వు ఏం చేయాలో అది తెలుసు. నేను యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత, రక్షణ పొందుకున్న తర్వాత నేను మందిరానికి నడిచాను, నా జీవితంలో అనేకమైనటువంటి మేలు అనుభవించాను. అందును బట్టి దేవుణ్ణి మనం స్తుతించబద్దులై ఉన్నాము, ఆరాధించబద్దులై ఉన్నాము. 3వ విషయం, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను, బుద్ధి జ్ఞానములు లేని గుర్రములనైనను కంచర గాడిద వలనైనను మీరు ఉండకూడి. మనకు ఆలోచన ఆయన చెప్తాడు, బుద్ధి లేని గుర్రములను, జ్ఞానము లేని కంచర గాడిదల వలనైనను. గుర్రాలు ఎలా ఉంటాయండి? గుర్రాలు
హార్స్ స్పీడ్ అంటారు కదా, సూపర్ స్పీడ్గా పరిగిస్తారు. నేను అంతే, చాలా సూపర్ స్పీడ్గా పరిగెత్తాను. గాడిదలు, కంచర గాడిదలు. కంచర గాడిద అంటే అది క్రాసింగ్ చేసింది. జీబ్రా అంటే గాడిదకి గుర్రానికి పుట్టినటువంటి సంతానం కంచర గాడిద, జీబ్రా. అంటే అది గాడిదలాగా మెల్లగా పోదేమో, గుర్రంలాగా ఫాస్ట్గా పోదు, అంటే మధ్య రకంలో పోతుందేమో. లేకపోతే ఆ గాడిద స్వభావాన్ని ధరించుకొని మెల్లగా పోతూ ఉంటుంది. గాడిదలు మనం చూస్తూ ఉంటాం, ఈ మధ్య కూడా మనకు దొరుకుతారు కదా, పాలు అమ్ముతారు, గాడిద పాలు అమ్ముతామంటే చాలా నెమ్మదిగా నడుస్తూ ఉంటుంది. దాని బతుకంతా ఆ బరువులు మోయడానికే ఉంటుంది, దానికి తప్ప ఇంక దేనికి పనికి రాదు అన్నట్లు ఉంటుంది. మనకు ఆలోచన లేకపోతే నేను కొన్ని విషయాల్లో చాలా దెబ్బతిన్నాను. చాలా ఫాస్ట్గా స్పీడీ డెసిషన్స్ తీసుకోవడం, గౌరవంలాగా పరిగెత్తడం, లేకపోతే కొన్ని చేయవలసిన. ఇప్పటికీ నాకు ఆఫీసులో ఒక పని పెండింగ్ అయిపోయింది. అసలు గాడిద కంటే ఇంకా దారుణంగా నడవలేకపోతున్నాం. ఎప్పుడైతే మనకు దేవుడి ఆలోచన మనం తీసుకోమో, దేవుడు ఆలోచన ఎప్పుడు చెప్తాడు? దేవుడి యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు దేవుడు మనకు బుద్ధి జ్ఞానములు కలిగిన వివేచన మనకు దయచేస్తాడు. దేవుడి ఆలోచనలు మనం ఎప్పుడైతే తీసుకుంటామో మన జీవితంలో అభివృద్ధి పొందుకుంటాం. ఎప్పుడైతే మనం అభివృద్ధి పొందుకుంటామో మన జీవితం అంతా సాఫీగా దేవుడిచ్చిన ఆశీర్వాదాలతో, కష్టాలు వచ్చినప్పటికీ, ఇబ్బందులు కలిగినప్పటికీ దేవుడిచ్చే ఆలోచనతో ముందుకు కొనసాగితే, ఒకసారి ఆలోచన లేకపోతే ఏమవుతుందో తెలుసుకున్నాను. మా అంగడిలో రోజు వెళ్ళి నేను అప్పుడప్పుడు టీ తాగుతూ ఉంటాను. సడన్గా చూస్తే ఒక బ్యానర్ పెట్టున్నాడు, ఆయన చనిపోయాడు. చాలా బాధేసింది. ఇక అప్పుడప్పుడు వచ్చి చూస్తే చాలా హుందాగా ఉంటాడు మనిషి, కొంచెం ధనవంతుడే, కానీ అప్పులు ఎక్కువైపోయి చనిపోయాడు. అయితే ఒక విజయవాడలో ఒక సాక్ష్యం ఉన్నాను. ఒక సహోదరుడికి వాళ్ళ సొంత వాళ్ళని మోసం చేశారు. మోసం చేస్తే 4 కోట్ల రూపాయలు మోసం చేస్తే అతను ఇంకా ఏం చేయాలో అర్థం కాక చనిపోవడానికి ఆ కృష్ణా బ్యారేజ్కి వెళ్ళిపోయి 2 రోజులు అయిపోయింది. తన భార్య ఇంట్లో ఏడుస్తూ ఉంది. అర్థమైపోయింది తన భార్యకి. మొదటి రోజు అర్థం కాలేదు, కానీ 2వ రోజు తన భార్యకి అర్థమైపోయింది. నా భర్త చనిపోవడానికి వెళ్ళిపోయాడు. ప్రభా, నా పరిస్థితి ఏంటి, నా బిడ్డల పరిస్థితి ఏంటి, నా జీవితం ఏంటి అని చెప్పి వాళ్ళు బాధపడుతూ ఉంటారు. ఆయన కృష్ణా బ్యారేజ్లో 2 రోజులు అయిపోయింది. దేవుడు అతనితో మాట్లాడాడు, కదా ఇదిగో నేను తోడుగా ఉన్నాను, నేను నిన్ను కాపాడుతాను, నేను నిన్ను విడిచిపెట్టను, నువ్వు సూసైడ్ చేసుకోవద్దు, నువ్వు ఇంటికి వెళ్ళు, ఇంట్లో నీ భార్య బిడ్డ ఎదురు చూస్తుందయ్యా, నువ్వు ఇంటికి వెళ్ళాయా అంటే, దేవుడు చెప్పిన మాటను బట్టి, దేవుడు ఇచ్చిన ఆలోచన బట్టి ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు. తన భార్యతో కాసేపు కూర్చొని దేవుడి చేత దేవుడి దగ్గర మొరపెట్టుకొని ఏడ్చుకొని దేవుడిని స్తుతించి పక్క రోజు మందిరానికి వెళ్ళాడు. వెంకటగిరిలో అదే ఆయన పరిస్థితి. ఈయన కోట్లలో 4 కోట్ల రూపాయలు అప్పైపోయాడు. చనిపోవడానికి వెళ్ళిన వ్యక్తి దేవుడు మాట చేత వెనక్కి తిరిగి వచ్చాడు. అదే వెంకటగిరిలో ఉన్న వ్యక్తి 80 లక్షలు అనుకుంటాను, 80 లక్షలకి అతను చనిపోయాడు. చూడండి, దేవుడు ఆలోచన మనకి ఇవ్వకపోతే, 4 కోట్లు అప్పున్న వ్యక్తి కరెక్ట్గా 4 నెలల్లో అతని బ్యాంకులో అప్పులన్నీ పోయి 25 లక్షలు ఉన్నాయి. కానీ ఇక్కడైతే మనిషిపోయాడు, మరి ఎప్పటికీ తిరిగి రాడు. దేవుడు మనకు సరైనటువంటి ఆలోచన మనకి ఇవ్వకపోతే, దేవుడు ఆలోచన మనం తీసుకోకపోతే మన జీవితాలు ఏమైపోతాయి. ఈరోజు మనందరం చాలామంది ఇక్కడ ఉన్నాం, అందరూ రక్షించబడి దేవుని చేత మేలులు పొందుకొని ఎక్కడెక్కడో దావీదు అంటాడు కదా, పెంట పొలం తిరిగానయ్యా, జిగటగల ఊపిలో నుంచి నన్ను లేపావయ్యా. అలాంటి పరిస్థితుల్లో నుంచి దేవుడు ఇచ్చిన ఆలోచన బట్టి మనం ఇక్కడ కూర్చున్నాం. అందును బట్టి మనం ఈరోజు దేవుడిని ఆరాధించవలసినటువంటి బదులుగా ఉన్నాం, ఆయన స్తుతికి అర్హుడుగా ఉన్నాం. 4 చూడండి, భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి, యెహోవా యందు నమ్మిక ఉంచువారిని కృప ఆవరించున్నది. యెహోవా యందు నమ్మిక ఉంచు వారికి
కృప ఆవరించి ఉన్నది. ఈరోజు మనం చూస్తే మనమందరం మనకందరూ నేనైతే నా మటుకు నేనైతే అనుకుంటానండి, నాకైతే ఏ యోగ్యత లేదు. అసలు నేను ఒక్కోసారి అనుకుంటాను, మా ఆవిడ కూడా అంటుంటుంది నీకు ఎంత టాలెంట్ ఉందా అంటుంది. నేనైతే అనుకుంటాను నాకు నేను అసలు ఎందుకు పనికిరానేమో ప్రభా. నేనంటే నా ఆఫీస్లో చూశానండి, గత 2 సంవత్సరాలు అంటే ఒక వేరే టీంకి వెళ్ళాను. అంతకు ముందు కూడా నేను అనుభవించినటువంటి సంఘటనలు ఉన్నాయి. దేవుని యొక్క కృప ఉంటే దేవుడు మనల్ని ఎలా ఉన్నత స్థితికి తీసుకొస్తాడో, ఎలా మనకు రావాల్సినటువంటి గౌరవాన్ని దేవుడు ఇస్తాడో బహుశా మనందరం చూసామా. నా మటుకు నేనైతే మా ఆఫీస్లో ఒక చిన్న సంఘటన చెప్తాను. మేము ఒక కొత్త ఆఫీస్ని అంటే దాన్ని ఎస్టాబ్లిష్ సెటప్ చేస్తున్నప్పుడు నేను కొంచెం టెక్నికల్గా కొంచెం కానీ కొంచెం మేనేజ్ చేస్తాను. కానీ టెక్నికల్ వర్క్ యాక్చువల్గా మా మేనేజర్ ఏమో నన్ను అక్కడ అంటే కీ రోల్ మనమే ఆయన మాట వింటాం కాబట్టి అది కూడా యేసు ప్రభువు నమ్ముకున్న తర్వాత మన పై అధికారులు మనం గౌరవించాలి అన్న మాట నేను నేర్చుకున్న తర్వాత, అదే ఇంతకుముందు చెప్పాను కదా, దేవుడు ఆలోచన ఇచ్చాడు. నీ పై అధికారులకి నువ్వు లోబడు, నీ పై అధికారులు చెప్పిన పని నువ్వు శ్రద్ధగా చేయి, వినయముతో చేయి, వారిని నువ్వు శపించకు, వారి మీద నువ్వు కొండెమలాడకు అని చెప్పిన మాటలు నాకు బాగా జ్ఞాపకం. నేను ఎప్పుడైతే మా మేనేజర్ చెప్పిన విషయాలన్నీ చేసేవాడినో, వాళ్ళని గౌరవించేవాడినో, ఆ రోజు ఆ కొత్త ఆఫీస్ మేము చేస్తూ ఉన్నాము. ఒక పర్సన్ నా టీమ్మేట్, అతను చాలా టెక్నికల్గా చాలా స్ట్రాంగ్ పర్సన్, చాలా పనంతా ఆయన చేశాడు, ఆ అబ్బాయి చేశాడు. బాబు ఆ అబ్బాయి చేశాడు, నేనేమో టెక్నికల్గా చేసింది ఏం లేదు. వాడు చేయకపోయింటే అది సక్సెస్ అయ్యేది కాదు, అందరికీ తిట్లు వచ్చిండేవాడు. కానీ ఆ సంవత్సరం రేటింగ్ ఇచ్చారు. రేటింగ్ ఇస్తే నాకేమో టాప్ రేటింగ్ ఇచ్చారు, ఆ అబ్బాయికి ఏమో లీస్ట్ రేటింగ్ ఇచ్చారు. నాకైతే కొంచెం బాధ వేసింది, తర్వాత ఆశ్చర్యం వేసింది. దేవుడు అంటే చెప్తారు కదా, ఒక ఆమె తెలుసు కదా, ఒక ఆమె తన కుమారుడు హంతకుడు, ఘోరమైన హంతకుడు, దుర్మార్గుడు. అయితే రాజు ఏం చేశాడంటే అతనికి మరణశిక్ష విధించేశాడు. వాళ్ళ అమ్మగారు చాలా పేద విధవరాలు అయితే ఆయన దగ్గరికి వెళ్ళిన అధిపతి దగ్గరికి, అయ్యా నా బిడ్డని కనికరించండి అయ్యా, కృప చూపించండి అయ్యా నా బిడ్డ మీద అంటే, ఆయన అంటాడు, ఈయన కృప చూపించడానికి నీ కనికరించడానికి అర్హుడు కాదమ్మా, యోగ్యుడు కాదు. ఇతను యోగ్యుడు కాదమ్మా అంటే ఆమంటది, యోగ్యత లేని వారికి చూపించదు కనికరం, కృప. ఈరోజు అందులో అనేక మందికి ఏ యోగ్యత లేదు. ఆయన ఉచిత కృపను బట్టే మనం ఈరోజు నీతిమంతులుగా తీర్చుకుంటున్నాం. ఇంకా రోమిలు రాసిన పత్రికలో పౌలు గారు అంటారు, ఆయన ఉచిత కృప చేతనే మనమేదో పుణ్యకార్యాలు చేసామని కాదు, మనమేదో యోగ్యమైనటువంటి విషయాలలో ప్రావీణ్యత కలిగి ఉన్నవారని కాదు, దాన ధర్మాలు చేసామని కాదు, పుణ్యకార్యాలు చేసామని కాదు, కానీ దేవుడు ఆయన ఉచిత కృప చేతనే మనం ఈరోజు రక్షించున్నాడు. అందును బట్టి దేవుడు మనం స్తుతించాలి, అందును బట్టి దేవుడు మనం ఆరాధించాలి. ఇంకొక విషయం చూసుకుందాం, అది 11వ వచనం చూద్దాం. నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి. నీతిమంతులారా, మనం నీతిమంతులు అండి. మనల్ని ఇంకా చెప్పాలంటే మనకన్నా ఆ దరిద్రులు, నీచ నికృష్టులు. మన ఈ మధ్య ఒకళ్ళు చెప్తున్నారు, పశువులకి మనిషికి తేడా చెప్పారు. అదే పశువులు గడ్డి తిన్నప్పటికీ అవి శ్రేష్టమని చెప్తున్నారు. అంటే మనిషి ఇక్కడ ప్రసంగి గ్రంథంలో అంటాడు, దేవుడు యథార్థవంతులుగా చేస్తే వారు వివిధ రకములైనటువంటి తంత్రాలు కల్పించుకొని మనిషి జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు, నాశనం చేసుకుంటున్నారు.
ఇట్లాంటి మనల్ని దేవుడు మన పాపమును క్షమించి మనల్ని నీతిమంతులుగా చేసి దేవుని ఎదుట మనల్ని నిలబెట్టాడు. పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి మనకు అర్హతను దయచేశాడు. అలాంటి దేవుడిని, మనల్ని నీతిమంతులుగా మార్చిన దేవుడిని ఎప్పుడైతే నేను బాప్తిజం తీసుకున్నానో, మార్చి 30వ తారీఖు 2018వ సంవత్సరంలో నేను రక్షణ పొందుకున్నాను, బాప్తిజం తీసుకున్నాను. ఆ రోజు నాకు కలిగిన సంతోషము, ఆనందము నేను ఇప్పటికీ ఎప్పటికీ మర్చిపోలేను. ఒకడు నీతిమంతుడిగా మారితే, పాపము నుంచి విడిపించబడితే, బానిస సంఖ్యల నుంచి తప్పించబడితే వారికి కలిగే ఆనందము, చిన్నపిల్లలు గంతులు వేస్తారు చూడండి, దేవుడు అలాంటి సంతోషాన్ని, ఆనందాన్ని మనకు ఇచ్చాడు. ఇందును బట్టి మనల్ని నీతిమంతులుగా తీర్చబట్టి ఆ నిజమైన సంతోషాన్ని మనకు దేవుడు అనుగ్రహించాడు. అందును బట్టి ఈరోజు దేవుడిని మనం ఆరాధించేవాడిగా ఉన్నాం. అందును బట్టి ఈరోజు ఇక్కడ ఈ సమయంలో దేవుడిని ఆరాధించడానికి మనం ఇక్కడ కూడి ఉన్నాం. ఈ చెప్పబడిన విషయాలను బట్టి ఆయన మన పాపమును క్షమించాడు, మనం నీతిమంతులుగా చేశాడు, మనకు ఆలోచన ఇచ్చాడు, మనం నడవలసిన త్రోవలను మనకు నడిపించాడు. ఇన్ని విషయాలను బట్టి దేవుడిని మనం కొద్దిసేపు ఆరాధిద్దామా, దేవుడిని కొద్దిసేపు మనం స్తుతిద్దామా? ఇది సరైన సమయం. ఎవరైనా ఒకరు దేవుడిని స్తుతించవలసిందిగా మనం చేసుకుంటున్నామండి. వందనాలండి. బాగా ఆరాధించారు. ప్రైజ్ గాడ్. దేవుణ్ణి ఎందుకు మనం ఆరాధించాలో మనం తెలుసుకున్నాం. యేసు ప్రభువు దేవుడు, ఆయనే మన పాపములకు శాంతికరముగా ఉన్నాడు. మనకు సొలొమోను గురించి తెలుసు కదండి. సొలొమోను దేవుడు ఇచ్చినటువంటి సర్టిఫికేట్ ఏంటంటే, సొలొమోను వంటి జ్ఞాని ఇంతకు ముందు లేడు, ఇక మీదట రాడు. అలాంటి జ్ఞాని సొలొమోను. మీకు ఒక చిన్న జీవితం యొక్క చిన్న సీక్రెట్ చెప్తాను. ఇప్పుడు మీరు ఈ మందిరంలో, దేవుని మందిరంలో దేవుడిని ఆరాధించిన తప్ప, అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన పని చేసింది తప్ప మిగతా అంతా వ్యర్థమే అని చెప్పి జ్ఞాని అయిన సొలొమోను చెప్పాడు. సో కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడే దేవుడు. నిన్న నేను కొంచెం సఫర్ అవుతూ ఉంటే దేవుడు ఎందుకన్నా నాకు ఆలోచించాడు. ఇందాక చెప్పినట్టుగా ప్రసంగి గ్రంథం నెక్స్ట్ నేను మెసేజ్ ఇచ్చేటప్పుడు నేను ప్రసంగి గ్రంథం మీద ఇవ్వాలి అనుకున్నాను. దేవుడు దాన్ని సిద్ధపరిచాడు. సో ప్రసంగి గ్రంథంలో ప్రసంగి అయినటువంటి సొలొమోను ఏం చెప్పాడన్నది మనం చూద్దామండి. ప్రసంగి గ్రంథాన్ని సొలొమోను రాశారు. ఎప్పుడంటే 935 BC, క్రీస్తు పూర్వం 935వ సంవత్సరంలో రాశారు. ఎందుకు రాశారంటే ఆయన దేవుడు అంత జ్ఞానం ఇచ్చాడు సొలొమోను గారికి. ఆయన జ్ఞానం అంతటితో ఆయన జీవితాన్నంతా అనుభవించి, ఆ జీవితాన్ని రంగరించి దేవునితో సంబంధాన్ని కోల్పోయినప్పుడు ఆయన ఎటువంటి పరిస్థితుల్ని ఆయన ఎదుర్కొన్నాడు. దూరం అయిపోతే మనిషి గతేమైపోతుంది, అసలు మనిషి యొక్క జీవితానికి అర్థమేంటి అని కొన్ని విషయాలు ఆయన పొందుపరచాడండి. అవి మనం చూద్దాం. ఇక్కడ చూస్తే ఈ యొక్క ప్రసంగి గ్రంథంలో మొత్తం 12 అధ్యాయాలు.
12వ అధ్యాయంలో కీ వర్స్ అంటారు కదా, ముఖ్య వచనం లాస్ట్లో ఉంటుంది. 12వ అధ్యాయంలో 13వ వచనం. ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుండవలను. మానవ కోటికి ఇది విధి. విధి అంటే ఇంకా వేరే గతి లేదు, ఇంకా వేరే ఆప్షనే లేదు. సొలొమోను గారు తన జీవితంలో ఆయన రంగరించి తెలుసుకున్నటువంటి విషయం ఏంటయ్యా అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడమే. అందుకని కదా మనం సామెతల్లో రాస్తున్నాము, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలం. జ్ఞానము గలవాడు తన జీవితాన్ని ఏం చేస్తారంట, ముందుకు నడిపించుకుంటాడు, మరణంలోకి పోనవాడు. జ్ఞానం లేనివాడు, బుద్ధిహీనుడు ఏం చేస్తాడు, పాపానికి బానిసైపోయి నన్ను ఎవరు చూడట్లేదులే, నన్ను ఎవరు అడగట్లే అన్నట్లుగా పాపం చేసి తన జీవితాన్ని నాశనం చేసుకుంటాడు. కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమని ఒక సారాంశాన్ని మనకు ప్రసంగి గ్రంథంలో సొలొమోను గారు అందిస్తాడు. ఈ యొక్క 12 అధ్యాయాలని ఒక 4 పార్ట్స్గా ఆయన రాసుకుంటూ వచ్చాడు. మొదటి 2 అధ్యాయాలు మనం చూసుకున్నట్లయితే ఆయన యొక్క పర్సనల్ ఎక్స్పీరియన్స్, ఆయన యొక్క జీవితంలో అనుభవించిన వాటిని ఆయన రాశాడు. 3 నుంచి 5 వరకు చూసుకుంటే అబ్జర్వేషన్స్, ఆయన పరిశీలన చేశాడు. ఆయన జీవించినటువంటి జీవనమును బట్టి, ఆయన అతని జ్ఞానమును వినియోగించిన దానిని బట్టి, ఆయన పరిశీలన చేసిన దాన్ని మానవ జీవితంలో 3 నుంచి 5 అధ్యాయాల వరకు పొందుపరిచాడు. 6 నుంచి 8 వరకు ఆయన అనుభవించిన వాటిలో నుంచి, ఆయన తెచ్చుకున్నటువంటి కీడుల నుంచి, కోల్పోయినటువంటి వాటి నుంచి మనకేం చెప్పాడంటే సలహాలు ఇచ్చాడు. ఒకరి సలహా ఎప్పుడు మనకు ఉపయోగపడగలదు, ఒకరి సలహా ఎప్పుడు అంటే వర్తబుల్ అని అనిపిస్తుంది అంటే అనుభవించి చెప్పినటువంటి సలహాలు చాలా వాటికి ఆదరణ ఎక్కువ. మనం చెప్తారు కదా, మంచి డాక్టర్ కంటే అంట పాత పేషెంట్కి ఎక్కువ అనుభవం ఉంటుందంట. ఆ అనుభవంలో నుంచి నేర్చుకున్న పాఠాలు, ఆ పాఠాలలో నుంచి మెళుకువలు మనకు సలహాలుగా ప్రసంగి గారు, మన సొలొమోను గారు పొందుపరిచారు. 6 నుంచి 8 అధ్యాయాలు వరకు. చివరి 3 అధ్యాయాలు ఆయన కంక్లూజన్ ఇచ్చారు. జీవితం అంటే ఏంటి, జీవితంలో ఏంటి జీవితం అసలు. నాకు కూడా అప్పుడు కనిపిస్తుంది, మా ఆవిడ అంటుంటుంది, ఏంటిది నా బతుకు, ఎప్పుడు ఇది పొద్దున్న లేస్తే అంట్లు దావడం, వంట వండడం, పిల్లలు రెడీ చేయడం, మళ్ళీ అంతే రాత్రి వరకు అయ్యే పనులు, మళ్ళీ పొద్దున్న తిరిగితే మళ్ళీ ఏందబ్బా నా జీవితం అంటుంది. నేను అప్పుడప్పుడు ఏంద్రా ఇది ఆఫీస్ పని వస్తే ఏంది తినడానికి పని చేయాలా, ఈరోజు పని చేయాలి, అయిపోతుంది మళ్ళీ రేపు పని, జీవితకాలం బ్రతికినంత కాలం ఈ పనే కదా, ఏముంది అసలు జీవితానికి అర్థం. నేను చిన్నప్పుడు మాది పల్లెటూరు మంగళంపాడు, నాకు 7 ఏళ్ళ వయసు ఉంటుంది. అప్పుడు సన్యాసులు వచ్చారు మా ఊరికి. సన్యాసులు వచ్చి ఒక పాట పాడేవారు, ఎంత చేసిన కోటికే ఎన్నాళ్ళు బ్రతికిన కాటికే. అంటే అప్పుడు చిన్న వయసులో కొంచెం అర్థమయ్యేది కాదు, తర్వాత కొంచెం ఊహ తెలిసిన తర్వాత అప్పుడు అర్థమయ్యేది. అరే ఎవరు ఎంత చేసినా ఆ పట్టుకూటి కోసమే కదా. ఈరోజు ఒక కూలికి పోయేవాడు, వాడు తినేది ఆ పట్టుకూటికే, అంబానీ తినేది ఆ పొట్టకే. నేను అంబానీని కదా, నేను ఆ కోటీశ్వరుని కదా, నా పొట్టకి ఏం పెట్టాల్సిన అవసరం లేదులే అని అనుకుంటాడండి. లేదు కదా, ఆ పట్టుకుట్టు కోసమే ఎంత కష్టపడినా మన పట్టుకుట్టు కోసమే. ఎంత కాలం బ్రతికినా, మొన్నోడు ఈ మధ్య గిన్నీస్ బుక్లో ఒక అతను ఎక్కాడు, 121 సంవత్సరాలు బ్రతికి గిన్నీస్ బుక్ రికార్డ్స్ ఎక్కాడు. అన్ని సంవత్సరాలు బ్రతికినప్పటికీ ఎక్కడికి వెళ్ళిపోతాడంట మనిషి, చచ్చిపోతాడు. అందును బట్టి సొలొమోను గారు ఒక కంక్లూజన్ ఇచ్చారు. మనిషి పుడతాడు, పెరుగుతాడు, కష్టపడతాడు, జ్ఞాన వివేచనలు ఉంటాయి, కానీ లాస్ట్కి మరణం అందుతాడు. కాబట్టి మనిషికి ఏముండాలి అంటే దేవుని ఉండాలి, భయభక్తులు ఉండాలి, అప్పుడే మనిషి పరలోకానికి చేరుకుంటాడు అని ఒక సారాంశాన్ని క్లుప్తంగా దేవుడు ఇచ్చాడండి. ఆ విషయాన్ని మనం
ధ్యానిద్దాం ఈరోజు. సో ఈ అధ్యాయంలో నుంచి, ప్రసంగి గ్రంథంలో నుంచి మనం సొలొమోను గారు ఆయన అనుభవాల నుంచి ఒక 5 విషయాలు మనం తెలుసుకున్నాం. ఒకటి ఏంటంటే సర్చింగ్, ఆయన వెతుకులాట. 2 ఎంప్టీనెస్. ఎంప్టీనెస్ అంటే మనకు తెలుసు కదా, వేస్ట్, వ్యర్థం గురించి ఆయన దాంట్లో లిఖించాడు. తర్వాత పని, మానవుడు పుట్టిన తర్వాత పని గురించి ఆయన రాశాడు. తర్వాత మరణము, దాని తర్వాత జ్ఞానం. ఈ 5 విషయాల్ని మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం. ఒకటి సర్చింగ్. ప్రసంగి గ్రంథానికి వస్తే 2వ అధ్యాయం 1వ వచనం చదువుతాను. కానీ నేను సంతోషము చేత శోధించి చూతును, నీవు మేలును అనుభవించి చూడమని నేను నా హృదయంతో చెప్పుకుంటున్నాను. అయితే అది వ్యర్థ ప్రయత్నమాయను. నవ్వుతో నీవు వెర్రిదానమనియు సంతోషముతో నీ చేత కలుగునదేమీ లేదని నేనేనంటిని. నా మనసు ఇంకను జ్ఞానమును అనుసరించుచుండగా ఆకాశము క్రింద తాము బ్రతుకు కాలం అంతయు మనుషులు ఏమి చేసి మేలు అనుభవింతురో చూడవలని, చాలా మేలు అనుభవితురు చూడవలని ఆయన వెతుకులాట ప్రారంభించాడు. ఆ వెతుకులాటలో ఆయన ఏం చేశాడంటే మందు తాగాడంట, ద్రాక్ష తోటలు నాటించుకున్నాడంట, భవనాలు కట్టించుకున్నాడంట, ఇంకా మద్దులే ఉన్నాడు, ఇంకా అనేకమైనటువంటి ఉద్యానవనాలు, చెరువులు తవ్వించుకున్నాడు, అనేక కట్టడాలు. బాటనీ శాస్త్రం ఉంది కదా, దాన్ని కూడా సొలొమోను గారు రాశాడు. అనేకమైనటువంటి రచనలు రాశాడు. ఈ లోకంలో మనిషి దేని వలన తృప్తి పొందుతాడయా అని అనేకమైనటువంటి రకరకాలైనటువంటి పనులు చేశాడు. ఆఖరికి ఇవంతా సరే కాదులే, సరే ఆ స్త్రీలో ఏమన్నా సంతోషం ఉంటుందని 1000 మంది స్త్రీలను, 700 మంది భార్యలు, వాళ్ళు చాలక 300 మంది ఉపపత్నులు, వీళ్ళందరినీ కూడా చేసుకున్నాడంట ఆయన. వీళ్ళందరితో కూడా గడిపాడు. ఎక్కడ సంతోషం దొరుకుతుంది అని వెతుకులాటలో ప్రారంభించాడు. ఈరోజు మనిషి మనం చూస్తూ ఉంటున్నాం కదా, సెన్సెక్స్ చూస్తుంటాం, స్టాక్ మార్కెట్, ఇంకా మనుషులు చేస్తున్నటువంటి పనులు, ప్రయాసలు, ఏదో సాధించేద్దాము, ఏదో బంగ్లాలు కట్టేసుకుందాము, వాళ్ళ పక్కన స్థలాన్ని ఆక్రమించుకుందాం. మనం ఇంకా పొలిటీషియన్స్ కానీ చూసినట్లయితే మనం చూస్తున్నాం కదా, ఎన్ని వాళ్ళు పాటలు పడుతున్నారు పాపం, పదవుల కోసం, అధికారాల కోసం, ఈ లోకంలో ఉన్నటువంటి ఆస్తిపాస్తులు సంపాదించుకోవాలని ఎన్నెన్ని వెతుకులాటలు చేస్తున్నారు మనిషి, ఎన్నెన్ని పనులు చేస్తున్నారు. మనలో కూడా అనేక మంది ఆ ఉద్యోగాల కోసం, డబ్బులు ఎక్కువ వచ్చే ఉద్యోగాల కోసం, దేంట్లో ఎక్కువ ఆదాయం వస్తుందో ఆ వ్యాపారాల కోసం మనిషి త్రాకులాడుతున్నాడు. ఏ సినిమాకి వెళ్తే బాగుంటుంది, ఏ థియేటర్కి వెళ్తే బాగుంటుంది, ఎక్కడ పిక్నిక్ వెళ్తే బాగుంటుంది, నేను ఏది చేస్తే నాకు సంతోషంగా ఉంటుంది. సినిమాలు చూస్తే సంతోషమా, సీరియల్ చూస్తే సంతోషమా, నా గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడితే సంతోషమా. ఈరోజు అనేక మంది మనం చూస్తున్నాం అక్రమ సంబంధాలు. వారు సంతోషంగా బతకాలని మనిషి వెతుకులాటలో నానా రకములైనటువంటి పాపముల చేత మనుషులు నిండి ఉన్నారు. అలాంటి జీవిత అనుభవాన్ని సొలొమోను అనుభవించి మనకు చెప్తున్నాడు. ఆ వెతుకులాటలో ఆయన కనుక్కున్నది ఏంటంటే, ఇప్పుడు మనం 2వ పాయింట్ చూద్దాం, ఎంటీనెస్లో చూడండి, 14వ వచనం చదువుతాము. 2:14. ఒక్క నిమిషం, 2:11. అప్పుడు నేను చేసిన పనులన్నీ వాటి కొరకు నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచింపగా
అవన్నీ వ్యర్థమైనవిగాను, ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగపడెను. సూర్యుని క్రింద లాభకరమైనదేదీ లేనట్టు నాకు కనబడను. చాలు. సూర్యుని కింద లాభకరమైనదేదీ నాకు కనబడలేదు. ఆయన అన్ని పనులు చేసినప్పటికీ ఆయనకేం కనబడలేదంట? లాభకరమైనది ఏది కనబడడం లేదు. ఇవన్నీ వ్యర్థమే. మీకు స్టార్టింగ్లోనే చూసుకుంటే 1వ అధ్యాయం 2వ వచనంలోనే సొలొమోను చెప్పాడు, వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే. ఈరోజు మనిషి ప్రాకులాడే ప్రతిదీ, అధికారాలైనా అనుకోండి, ధనం అనుకోండి, ఆస్తిపాస్తులు అనుకోండి, ఈ సుఖభోగాలు అనుకోండి, ప్రతి విషయము వ్యర్థమే. సూర్యుని కింద జరిగి ప్రతి విషయము వ్యర్థమే. సొలొమోను అతని జ్ఞానం, దేవుడిచ్చిన జ్ఞానమును బట్టి ఆయన అనేక రకములుగా ఆ జ్ఞానాన్ని వ్యర్థముగా ఉపయోగించుకున్నాడు. దానిలో ఆయన జీవితంలో నుంచి, ఆయన అనుభవంలో నుంచి మనకు పాఠాలు నేర్పిస్తున్నాడు. ఎక్కడికి మన పరుగు? దేనికోసం మనం వెతుకులాట? నానా రకాలుగా పరిగెత్తున్నాం కదా, నానా గడ్డలు మేస్తున్నారు కదా జనాలు. ఎందుకోసం పరిగెడుతున్నారు? అన్యాయాలు, అక్రమాలు లోకంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా మన భారతదేశంలో చూస్తూ ఉన్నాం. ఏం సాధించాలని వారు ఇంత అన్యాయాలు చేస్తున్నారు, ఇంత అక్రమాలు చేస్తున్నారు. మనం చూస్తున్నాం కదా. మన మణిపూర్ విషయం జ్ఞాపకమే కదా. మొన్న కూడా ఇద్దరు చంపేశారు మణిపూర్లో. ఎందుకోసం? ఇప్పుడు క్రైస్తవుల్ని ఎందుకోసం వారు హింసిస్తున్నారు? ఏమి సాధిద్దామని హింసిస్తున్నారు? ఏమి పొందుకుందామని హింసిస్తున్నారు? లోకంలో మనిషి పరిగెడుతున్నాడు. దేనికోసం పరిగెడుతున్నాడు? వెతుకులాటలో పడున్నాడు, పాపంలోకి పడిపోతున్నాడు. కానీ సొలొమోను జ్ఞాని చెప్తున్నాడు, అవన్నీ వ్యర్థమే. జీవితకాలం అంతా నువ్వు చేసేదంతా వ్యర్థమే అని చెప్తున్నాడు. అప్పుడు ఇందుని బట్టి మనం తెలుసుకోవాల్సిన విషయాలు అనేకమైనవి ఉన్నాయి. ముందుకెళ్దామండి. 3వ విషయం వర్క్, పని. మనిషి పుట్టినది మొదలుకొని చూడండి చచ్చేంత వరకు ఏదో ఒక పని చేస్తూనే ఉన్నాడు కదా. చిన్నప్పటి నుంచి మనం పాకుతాము, నడుస్తాము, తింటాము, స్కూల్కి వెళ్తాము, తర్వాత ఉద్యోగం చేసుకుంటాము, పెళ్లి చేసుకుంటాము, సంసారాన్ని సాగిస్తాము. ఇవన్నీ చేస్తాం. ఇవన్నీ చేస్తున్నప్పటికీ మనిషి ఏం చేస్తున్నాడంట? చచ్చిపోతున్నాడు. వాటిలో ఏమన్నా మిగిలిందా అని అంటే ఏమి మిగిలి. అందుకనే సొలొమోను అంటున్నాడు, నీవు దేవుని కొరకు చేసిన పని తప్ప వేరొకటి ఏది శాశ్వతమో కానే కాదు. నేను అనుకుంటాను మన భారతదేశానికి అనేక మంది మిషనరీలు వచ్చారు. భారతదేశానికి అనేక మంది మిషనరీలు వచ్చారు. తోమాల ఫస్ట్ అయితే యేసు ప్రభు శిష్యులు తోమా గారు వచ్చారు. అసలు యెరూషలేము నుంచి ఇక్కడికి రావాల్సినటువంటి అవసరం ఏముంది? ఏమన్నా ఫ్లైట్లు ఉన్నాయా? ఏమన్నా సౌకర్యవంతమైనటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా అంటే ఏమీ లేవు. కానీ ఎవరు ఎందుకు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారా అంటే ఇంకా సొలొమోను వరకు మాట్లాడు, ద క్యూర్ ఆఫ్ ఎంప్టీనెస్ ఈజ్ ఫోకస్ టు గాడ్. వ్యర్థము కానిది ఏదయ్యా ఉందయ్యా అంటే దేవుని యందు దృష్టి ఉంచడమే, దేవుని పని చేయటమే. అందుకనే ఈరోజు భారతదేశంలో సువార్త ప్రకటించబడింది. తోమా గారు దాన్ని తోమా గారు ఆ సత్యాన్ని గ్రహించుకున్నారు కాబట్టి భారతదేశానికి సువార్తను తీసుకురాగలిగారు. ఈరోజు మనం చూస్తున్నాం, అనేక మంది మిషనరీలను చూస్తున్నాం. అనేక మంది తన ధనాన్ని, తను కలిగినటువంటి సమస్తాన్ని విడిచిపెట్టి, మనకు మదర్ తెరీసా గారు తెలుసు కదా,
మదర్ తెరెసా గారు ఆమెది మన దేశం కాదు. ఆమె సమస్తాన్ని విడిచిపెట్టి తన దేశాన్ని, తన సొంత ప్రజల్ని అందరిని విడిచిపెట్టి భారతదేశానికి వచ్చి భారతదేశానికి వచ్చి దేవుని సేవ చేశారు. అందుకని ఆమె చిరస్మరణీయులుగా నిలిచిపోయారు. ఈరోజు మనం గ్రాండ్ స్టేన్స్ గారు కూడా చూసాం కదా, ఆస్ట్రేలియా నుంచి వీళ్ళంతా ఎందుకు వచ్చారు అని నేను ఆలోచన చేసినప్పుడు సొలొమోన్ గారు చదివినటువంటి ఆయన చెప్పిన విషయం చదివినప్పుడు నాకు జ్ఞాపకం వచ్చింది. దేవుని పని తప్ప మనం ఈ లోకంలో జరిగించే పనులన్నీ ఏది శాశ్వతం కాదు. దేవుడి పని మాత్రమే నిలుస్తుంది. అందుకనే అక్కడ రెఫరెన్స్ చెప్తాడు కదా, భూమి మాత్రం, భూమియు ఆకాశము సూర్యచంద్ర నక్షత్రములు మాత్రమే మిగులును. ఈ ప్రపంచంలో మిగిలినవన్నీ ఏవి శాశ్వతములు కాదు. దేవుడు చేసిన పని మాత్రమే శాశ్వతము, మిగతా ఏ పనులు శాశ్వతం కాదు. మనిషి పుట్టుక నుంచి చచ్చిపోయేంత వరకు దేవుడి పని తప్ప మిగిలినది ఏది శాశ్వతం కాదు. అలాగే ఆ వచనాల్లో కూడా దేవుడు చెప్తాడు, ఒక మనిషికి ఏంటయ్యా, ఆయన కష్టపడి పని చేస్తాడు కదయ్యా, దానికి ఏంటి అతనికి దొరికేటువంటి భాగ్యం ఏంటంటే, ఒక మనిషి కష్టపడి పనిచేసి సుఖముగా అన్నపానములు, కడుపు నిండా అన్నపానములు తిని సుఖముగా జీవించుటే అతని జీవితానికి పరమార్థం. అతను చేసిన పనిని బట్టి ఆ పని కూడా దేవుడే కల్పించాడు. దేవుడి ఆశీర్వాదంతోనే అతను సుఖంగా జీవిస్తున్నాడు అని తెలుసుకోవాలి. అదే పనిని దేవుడు మనకు అప్పగించాడు. ఈరోజు అంత అనేక మంది పనులు చేస్తున్నాం. ఆఫీసులలో, ప్రైవేట్ కంపెనీల్లో కావచ్చు, ప్రభుత్వ అధికారులు కావచ్చు, చూడండి ఎలా అనేక మంది సక్రమంగా పనిచేయడం లేదు. సక్రమంగా పనిచేస్తే మన సమాజం ఎప్పుడూ బాగుపడేది కదా. కానీ దేవుడు సొలొమోను అంటున్నాడు, నీకు అప్పగించిన పని దేవుడు ఇచ్చాడు అన్న జ్ఞానంతో, అన్న వివేచనతో నువ్వు దాన్ని ముగించాలి. నీకు కలిగినదంతా నువ్వు చేసినటువంటి పని. చూడండి, అనేక మందికి పనులు చేసుకుని డబ్బులు సంపాదించుకుంటారు, ఆస్తిపాస్తులు సంపాదించుకుంటున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, నా అదృష్టం వల్ల వచ్చింది, నా యొక్క శ్రమ వల్ల వచ్చింది. అనేక మంది కష్టపడుతున్నారు. అందరికీ కష్టపడిన ప్రతి వాడికి సమృద్ధి కలగడం లేదు. కానీ కలిగిన వాడు ఏమై ఉండాలి, ఇది దేవుడు నాకు అనుగ్రహించాడు అని తెలుసుకోవాలి అని చెప్పి సొలొమోను జ్ఞాని నాకు చెప్తున్నాడు. సో ఈ ప్రసంగి గ్రంథములో అన్ని చేయడం వ్యర్థమే, దేవుడి పని తప్ప మనకు మిగిలేది ఏమి లేదు. మనం పని చేసుకొని కడుపు నిండా తిని సుఖముగా జీవించుటే పని వల్ల మనకు భాగ్యము, అది దేవుడు అనుగ్రహించాడు అన్నదాన్ని మనం తెలుసుకోవాలని సొలొమోను. 4వ విషయం, మరణం గురించి అనేక విషయాలు సొలొమోను ఇక్కడ ప్రస్తావించారండి. మరణం అనేది మానవునికి ఒక అంతిమమైనటువంటి ఘట్టం. ఒకడు మరణిస్తే హీ అచీవ్డ్ హిస్ డిజైర్స్, అంటే అతను సాధించవలసినదంతా సాధించేశాడు. అంటే అన్ని గోల్డ్ మెడల్స్ లేకపోతే ఆస్తిపాస్తులు అవన్నీ కాదండి. మనిషి పుట్టాడు, దేవుడు మనిషి పుట్టించాడు, మనిషి మరణించాడు. ఈ మధ్యకాలంలో దేవుని యొక్క ప్రణాళికలన్నీ అతని మీద నెరవేర్చబడ్డాయి. అతను దేవుడికి విధేయుడై ఉంటే దేవుడు అతన్ని గొప్పగా వాడుకొని మంచి భవిష్యత్తును, మరణం తర్వాత అతన్ని పరలోకం తీసుకెళ్తాడు. మనిషి దేవుడు మాట వినకపోతే అతను నరకానికి వెళ్ళిపోతాడు. ఏదైనప్పటికీ మనిషి యొక్క మరణము తథ్యము. అది పేదవాడైనా సరే, ధనవంతుడైనా సరే, జ్ఞాని అయినా సరే, అజ్ఞాని అయినా సరే, పశువులైనా సరే, అందరికీ కలిగే మరణము ఒకటే. ఈ జీవిత పోరాటంలో మనిషి పుట్టాడు, పెరిగాడు, మరణానికి దగ్గర అవుతూ ఉన్నాడు. చూడండి, అందుకనే దావీదు అంటాడు, మనిషి జీవితం ఎలా ఉంటుంది, నీటి పొడవలే ఉంది, ఇట్ ఈస్ టూ షార్ట్. ఈరోజు అనేక మంది విర్రవీగిపోతున్నారు, నాకెవర్లే, నన్నెవర్లే,
నన్ను అడిగేవాడెవడు, నన్ను ఆపేవాడెవడు అని విర్రవీగిపోతున్నాడు. అయితే దేవుడు అంటున్నాడు, అరే నీ నీ బ్రతుకు ఏ పాటిదిరా నా మీద అంటాడు కదా. అయ్యా నీటి బుడగ వంటిదయ్యా మానవుడి జీవితం. ఏ సమయానికి ఎట్లా పుట్టుకోమంటుందో మనకు తెలియదు. చిన్నపిల్లల మీద అనేక మంది ఆశలు పెట్టుకుంటున్నారు తల్లిదండ్రులు. కానీ ఇప్పుడు చూడండి, మనం అనేకమైనటువంటి వార్తలు వింటాం. కప్పుకొని చచ్చిపోయాం, యుద్ధాలలో చచ్చిపోతున్నారు. యుద్ధాలు మనం చూసాం కదా, ఇరాన్ ఇస్రాయేలుకి యుద్ధం మళ్ళీ రగిలింది. అకారణంగా ఉన్న ఫలంగా వాళ్ళందరూ డిస్కస్ చేసుకొని అందరికీ సమస్య ఇన్ఫర్మేషన్ ఇచ్చి యుద్ధాలు స్టార్ట్ చేశారా? లేదు. సడన్గా యుద్ధాన్ని ప్రకటించేసి మొదలుపెట్టేశారు. ఎంతమంది చనిపోతున్నారు, ఎంతమంది యాక్సిడెంట్లో చనిపోతున్నారు, ఎంతమంది అనారోగ్యాలతో చనిపోతున్నారు, ఎంతమంది సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు. మనిషి దేని బట్టి అతిశయపడుతున్నారు. ఈ జీవితం దేవుడు ఇచ్చినదని ఎరిగి దేవుడు చూస్తున్నాడు అని తెలుసుకొని జీవించడమే, దేవుని అందరి భయభక్తులతో జీవించి మరణిస్తే దేవుడి దగ్గరికి వెళ్తాము అని చెప్పి సులభంగా తెలియజేస్తాము. ఆఖరి విషయం చూసుకుంటే 5వది జ్ఞానం, విజ్డమ్. జ్ఞానం గురించి అజ్ఞానం గురించి దేవుడు సొలొమోను చేత రాయించాడు. అంటే అతని జీవితంలో జ్ఞానం ఉంటే ఎలాగుంటాము, జ్ఞానం లేకపోతే ఏ విధంగా పాడైపోతాము. సొలొమోను గారికి దేవుడు జ్ఞానం ఇచ్చి, ఆ రోజు సొలొమోను దేవుడిని కోరిక అడుగుతాడు కదా, ఇంకేం కోరిక కావాలంటే నీ ప్రజలను పరిపాలించడానికి జ్ఞానం ఇయ్యాలంటే, జ్ఞానంతో పాటుగా దేవుడు ఆయనకి దీన్ని కూడా ఇస్తాడు, ఐశ్వర్యాన్ని కూడా ఇస్తాడు. కానీ ఆ జ్ఞానాన్ని మనిషి సొలొమోను వ్యర్థంగా ఉపయోగించేసి, చూడండి, వాళ్ళని పెళ్లి చేసుకోవద్దయ్యా అంటే, మనకు శత్రువుని పెళ్లి చేసుకోవద్దయ్యా అంటే వాళ్ళని పెళ్లి చేసుకున్నాడు. మీ దేవుడి నుంచి వాళ్ళు తిప్పేస్తారంటే ఆయన తిప్పేసాడు. ఆయన ఆ అన్య దేవతల వైపు తిరిగిపోయాడు. దేవుడు ఎంతో బాధపడ్డాడు. అంత జ్ఞానం ఇచ్చిన సొలొమోను ఎందుకు అంత బుద్ధిహీనత పనిచేశాడయ్యా అంటే, ఆయన చెప్తాడు, దేవునితో సంబంధాన్ని మనం కోల్పోయినప్పుడు, మనకి ఎంతటి జ్ఞానం ఉన్నప్పటికీ, మనం ఇంకా చెప్పాలంటే ఇంకా తెలియదు, మనం ఎంత బలవంతులమైన, జ్ఞానులమైన, తెలియవంతులమైన, ఎంత పోటుగాళ్ళైనా ఏమైపోతారట, పడిపోతారు. అందుకని సొలొమోను మనల్ని హెచ్చరిస్తున్నాడు. కొన్ని వచనాలు చూసుకొని మనం ముందుకున్నామండి. 1:8 చూస్తారా? ఇంకా దానికి ముందు 1:8 చూద్దామండి. సమస్తము జరుగుతున్నది, మనుషులు దాన్ని వివరింపజాలరు. చూచుట చేత కన్ను తృప్తి పొందకున్నది, వినుట చేత చెవికి తృప్తి కలుగుటలేదు. మునుపు ఉండినది ఇక ఉండబోవునది, మునుపు జరిగినదే ఇక జరగబోవునది. సూర్యుని కింద నూతనమైనది ఏదీ లేదు. ఇంకా జ్ఞానం గురించి ఆయన ఏమంటున్నాడంటే, మానవుని యొక్క జ్ఞానము చాలా సంకుచితమైనది. ఈ మధ్య చాలా కాలమైంది అనుకుంటాను, సైంటిస్టులు నిర్ధారించినటువంటి విషయం ఏంటంటే, మనిషి బ్రెయిన్లో ఉపయోగించే మేధస్సు 1% ఉపయోగిస్తున్నారు. అంటే మనిషి యొక్క జ్ఞానం ఇట్ ఈస్ లిమిటెడ్. అది మనిషి యొక్క జ్ఞానము చాలా కొంచెం మట్టుకే ఉంది. అందుకనే కదా అదే ప్రసంగిలో దేవుడు అంటాడు, సొలొమోను అంటాడు, చూలాలి గర్భమున ఎముకలు ఏ రీతిగా ఏర్పడనో మనిషికి తెలియదు. ఈ భూమి ఆకాశం ఎలాగ ఏర్పడ్డాయో తెలియదు. గాలి ఎటువైపు నుంచి వస్తుందో, ఎటువైపు పండుతుందో తెలియదు. నదులు ఎక్కడి నుంచి వస్తున్నాయో, ఎక్కడికి పోతున్నాయో ఎవరికి తెలియడం లేదు. సముద్రం లోతు తెలియడం లేదు. మనిషి యొక్క హృదయం తెలియడం లేదు. మనిషి యొక్క జ్ఞానం లిమిటెడ్గా ఉన్నప్పుడు. కానీ ఈరోజు మనుషులు ఏమంటున్నారంటే, అరే ఇంత టెక్నాలజీ ఉంది కదా, ఇంకా మీరు ఈ పాత పుస్తకం పట్టుకొని ఊగులాడతారేంటి, ఎప్పుడో రాసినటువంటి బైబిల్ పట్టుకొని మీరు మాట్లాడతారేంటి, మనిషి అంత జ్ఞానం అయిపోయాడు అని చెప్పి సొలొమోను ప్రశ్నిస్తున్నాడు. మనిషిని బ్రతికించగలదా ఈ యొక్క జ్ఞానం? మనిషిని పుట్టించగలదా ఈ యొక్క జ్ఞానం? దేవుడు అందుకనే సూర్యుని క్రింద జరిగే ప్రతిదీ ఆల్రెడీ ఉన్నదే.
సైంటిస్టులు కనుక్కుంటున్నారు. సైంటిస్టులు ఎలా కనుక్కుంటున్నారు? వారు పుస్తకాలు ముందుగా రాసి పెట్టిన వాటినే ఈరోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చూస్తే ఆల్రెడీ ప్రోగ్రామ్స్ అవి టెంప్లెట్స్ ఉంటున్నాయి, వాటిని తీసుకొని వీళ్ళు డెవలప్ చేసుకుంటున్నారు. ఈరోజు కనుక్కునే ప్రతి విషయము దేవుడు ముందుగానే ఈ సృష్టిలో ఉంచాడు. వాటిని బట్టి వాళ్ళు కనుక్కుంటున్నారు, అంతేగాని కొత్తదేమి కనుక్కోవడం లేదు. దేవుని మనిషి యొక్క జ్ఞానం సంకుచితమే, ఇట్ ఈస్ లిమిటెడ్, అది పరిమితమైనదే కానీ దేవుని జ్ఞానానికి సరిపోయేది కాదు. దేవుని జ్ఞానము మనము కనుగొనలేము. ఇక సమయం అయిపోయింది కాబట్టి రెఫరెన్స్ దేవుడి జ్ఞానాన్ని మనం తెలుసుకోలేము. దేవుడి జ్ఞానాన్ని మనం తెలుసుకోలేము. కాబట్టి ఏమంటున్నాడంటే సొలొమోను అతని జీవితం, అయ్యా నేను పాడైపోయాను, దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని నేను వ్యర్థముగా ఉపయోగించుకున్నాను, వ్యర్థమైనటువంటి పనులు చేశాను, దేవుడు చేయొద్దన్నటువంటి పనులు చేశాను. కాబట్టి మీరు యవనస్తులు చెప్తున్న చూడండి, మా లాస్ట్లో 12వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 9 చూడండి. యవ్వనుడా నీ యవ్వనమందు సంతోషపడుము, నీ యవ్వన కాలమందు నీ హృదయం సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చినని జ్ఞాపకం ఉంచుకొనుము. 10 కూడా చదువుతాను. లేత వయసును నడిప్రాయమును గతించిపోవును కనుక నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకొనుము, నీ దేహమును చెరుపుదాన్ని తొలగించుకొనుము. 12 దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మక ముందే వాన వెలిసిన తర్వాత మేఘములు మరల రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. ఈరోజు మనుషులతో మనందరితో దేవుని వాక్యము సొలొమోను చేత రాపించాడండి దేవుడు. ఈరోజు మనం చూస్తున్నాం కదా, యవ్వనస్తులైతేనేమి వృద్ధులైతేనేమి పుట్టిన ప్రతి ఒక్కడు తన ఇష్టానుసారముగా ప్రవర్తిస్తున్నాడు. అయితే సొలొమోను తన జీవితంలో తన జ్ఞానమును బట్టి అనుభవించిన దాన్ని బట్టి ఆయన చెప్తున్నది ఏంటంటే దేవుడు నిన్ను చూస్తున్నాడు. అందుకనే కదా యోసేపు ఆ రోజు ఆమె బలవంతం చేసింది. పోతీఫరు భార్య యోసేపుని బలవంతం చేస్తే ఆయన ఏమన్నాడు? ఆయన అమ్మా ఆమె అంటదయ్యా, మీ రాజు మీ యజమాని లేడు, పనులు లేరు, ఎవరు చూడలేదయ్యా, రా అంటే ఆయన అన్నాడమ్మా ఎవరు చూడలేదని నువ్వు అంటున్నావు, దేవుడు చూస్తున్నాడు. ఈరోజు యోసేపుకి అంతకుముందు ఆ దేవుడి గురించి ఎవరు సరిగా చెప్పుకుంటారేమో అనుకుంటున్నాను నేను. అయినప్పటికీ ఆయన భయభక్తులతో భక్తితో పెరిగాడు. ఈరోజు ఒక మెసేజ్ ఉన్న షార్ట్ మెసేజ్లో మనం చేసే భక్తి అంట ఒకనొక రోజు మనకు అది ఉపయోగపడుతుంది. అదే ఆయన దేవుని యందు భయభక్తులు కలిగి ఉండకపోయింటే యోసేపు పాపానికి లోనైపోతున్నాడు. ఆయన ఎవరు చూడట్లేదు కదా. యజమానురాలతో మనం ఉంటే ఈ ఆస్తి అంతా నాకు ఇచ్చేస్తుందేమో. ఈరోజు మనం చూస్తున్నాం కదా, అనేక మంది భర్తను చంపేస్తున్నారు, భార్యను చంపేస్తున్నారు అడ్డుదలించుకోవాలని. అలా చేస్తుందేమో అని యోసేపు ఆలోచించలేదు. దేవుడు చూస్తున్నాడు అన్న ఒక జ్ఞానముతో ఉన్నాడు. అందుకని సొలొమోను మాట అన్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్టే జ్ఞానమునకు మూలము. జ్ఞానము లేకపోతే మీరు నశించిపోతారు, జ్ఞానము లేకపోతే మీరు మరణిస్తారు. మీరు జ్ఞానము కలిగి ఉండండి, జ్ఞానవంతులతో సహవాసం చేయండి అని చెప్పి దేవుడు అంటున్నాడు. ఆ జ్ఞానం మనకి ఎలా వస్తుందంటే దేవుని అందరి భయభక్తులు కలిగి ఉంటేనే
ఆ జ్ఞానం వస్తుంది. దేవుని వాక్యముతోనే ఆ జ్ఞానం వస్తుందని సొలొమోను గారు మనకు చెప్తున్నారండి. లాస్ట్గా ఆయన చెప్పినటువంటి సారాంశము 12వ అధ్యాయం 13వ వచనం. ఇదంతయు విన్న తరువాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇది ఏ విధి. ఆయన సంతోషం ఎక్కడుందని వెతికిలాటలో అనేక రకమైనటువంటి పనులు చేశాడు. వాటన్నిటిని బట్టి ఇవన్నీ వ్యర్థమే అని తెలుసుకున్నాడు. మనిషి పుట్టుక నుండి మరణం వరకు పని చేస్తూనే ఉంటాడు. కానీ దేవుని కొరకు పని చేసింది తప్ప మరి ఏది శాశ్వతం కాదు. మనిషి పని చేసి సంపాదించుకొని సుఖముగా జీవించినది కేవలం దేవుని యొక్క ఆశీర్వాదం వలనే అని తెలుసుకోవాలని సొలొమోను అంటున్నాడు. మనిషి మరణము, అందుకనే మనిషి మట్టిలో నుంచి తీయబడ్డాడు. ఆఖరికి మన్నై తిరిగి మన్నులోకి వెళ్ళిపోతాడు. ఆత్మ దాన్ని దయచేసినటువంటి దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. మనిషి పుట్టుక, మనిషి మరణము తప్పదు అని సొలొమోను గారు చెప్తున్నారు. మరణం గురించి, ఆఖరికి విజ్డమ్ జ్ఞానం గురించి ఆయన చెప్తూ, మీరు జ్ఞానవంతులైనండి. జ్ఞానం అంటే దేవుని వచనమే. దేవుని వచనాన్ని, దేవుని మాటలను మీరు ధ్యానించి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మీరు జ్ఞానవంతులుగా ఉంటారు. ఎప్పుడైతే మీరు జ్ఞానవంతులుగా ఉంటారో అప్పుడే పరలోక రాజ్యంలో మీరు ప్రవేశించగలరు. అజ్ఞానుల వలె పాపము చేయక, అజ్ఞానుల వలె పాపము చేసి మరణమును అందకుండా జ్ఞానుల వలె దేవుని రాజ్యంలో నిలిచి ఉండాలని సొలొమోను గారి చేత దేవుడు మనకు ఈరోజు ఈ వర్తమానం ద్వారా తెలియజేశారని. అయితే ఇవన్నీ విన్న తర్వాత నా ప్రశ్న ఒకటే, ఈరోజు మన వెతుకులాట దేని కొరకు, మన జీవితము దేని కొరకు? అందుకని మిషనరీలు తన జీవితంలో అన్నీ విడిచిపెట్టి, సిటీ స్టడ్ అనే ఒక మిషనరీ ఉన్నాడండి. చాలా ధనవంతుడు, చాలా పెద్ద బంగ్లా ఉండేదానికి. ఆయన రక్షించబడిన తర్వాత దానంతా చారిటీకి ఇచ్చేసాడు. చారిటీకి ఇచ్చేసి సేవకి, మిషనరీగా సేవకి వెళ్ళిపోయాడు. మొదట చైనాకి సేవకి వెళ్ళాడు. తర్వాత ముసలివాడు అయిపోయిన తర్వాత మళ్ళీ తన గ్రామానికి వస్తే చిన్న పాక వేసుకొని అక్కడి నుంచి కూడా సువార్త చెప్పేవాడు. ఈరోజు మనం అనేక మందిని చూస్తున్నాం. వాళ్ళ దేశాలను వదిలిపెట్టేసి, వాళ్ళ ఆస్తిపాస్తులను వదిలిపెట్టేసి, వాళ్ళ అధికారాలను వదిలిపెట్టేసి దేవుని పని చేయడానికి వారు ఆశ కలిగి జీవించారు. ఇంకా మనం చూస్తున్నాం కదా, గ్రాహం స్టెయిన్స్ గారిని చూస్తే కళ్ళ ఎదుట తన 2 బిడ్డలు కాలిపోతుంటే, ఆయన సజీవ దహనం అయిపోతుంటే, ఆయన భార్య భర్తను బిడ్డలను కోల్పోతే వారు ఇంకానూ దేవుడి పని మాత్రం చేస్తున్నారు. కానీ ఈరోజు లోకంలో అనేక మంది డబ్బు కోసం నానా గడ్డి తింటున్నారు. చూడండి, జ్ఞానవంతులు చేసే పనికి, జ్ఞానం లేని వారు చేసే పనికి తేడా మనకు కనిపిస్తాం. ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో దేవుడు మనకు బయలుపరుచున్నాడు. కాబట్టి ఆ శాశ్వతమైన దాన్ని మనం చేసుకొని, ఆ శాశ్వతమైనది చేసుకుంటేనే మనకు దేవుడు మంచి బహుమానం ఇస్తాడని. అందుకనే కదా పౌలు గారు అంటారు, రేపు నాకు అక్కడ మంచి బహుమానం ఇవ్వబడుతుంది. ఆ పని నేను ముగించడానికే నేను వెనుకున్న వాటివన్నీ మరిచి ముందుకు నేను పయనిస్తున్నాను. దేవుడు పని చేస్తున్నాను. నా దేహంతో నేను చచ్చిపోయినా, నేను బ్రతికినా, నా ఆఖరికి నా మరణం కూడా దేవునికి ఉపయోగపడాలి. నేను తిన్నా, నేను తాగినా దేవుని మహిమార్థమే నేను చేస్తాను. వీరందరూ అంత జ్ఞానవంతులు కాబట్టి వారి గురించి మనం ఈరోజు నేర్చుకుంటున్నాం. వారి నుంచి మనం నేర్చుకుంటున్నాం. అలాగా దేవుడి పనిలో మనం ముందుకు సాగి శాశ్వతమైన దాన్ని పట్టుకుందామని మనమందరం ఆశిస్తూ ఈ చిన్న వాక్య భాగాన్ని దేవుడు దీవించుకున్నాక ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పాస్టర్ గారికి హృదయపూర్వక వందనాలు. ఓపిక మీరు నందుకు థ్యాంక్ యూ అండి. మోకరించుదామండి. సొలొమోను వెతికినవి ఏమి కూడా తన జీవితానికి మేలు చేయలేదు. చివరికన్నాడు, అవి వ్యర్థము అన్నాడు. దేవుడు మనకు ఏ పనిచ్చినా అది దైవ సంకల్పమని ఎరిగి
దేవుడు మనకు అప్పగించిన పనిని నీతిగా న్యాయంగా చేయటం అనేది చాలా ప్రాముఖ్యమైనది మనం నేర్చుకున్నాం. ఆశా జ్యోతి నీవే నా ప్రభువా, నీ దరికి నడిపించునావా నా జీవనావా. నాలోని ఆశా జ్యోతి నీవే నా ప్రభువా, నీ దరికి నడిపించునావా నా జీవనావా. నిన్ను నేను ఈ జగాన కొనియాడగా, అనువైన పాట పాడి వినుతింపగా. నిన్ను నేను ఈ జగాన కొనియాడగా, అనువైన పాట పాడి వినుతింపగా. నీ పయ సేవ చేయగ దేవా, ఎనలేని జీవములో వనకూచుమయ్యా, వనకూచుమయ్యా. నాలోని ఆశా జ్యోతి నీవే నా ప్రభువా, నీ దరికి నడిపించునావా నా జీవనావా. నా హృదయాలయాన నివసింపుమా, నీ మహిమ మందిరాన నన్ను నిలుపుమా. నా హృదయాలయాన నివసింపుమా, నీ మహిమ మందిరాన నన్ను నిలుపుమా. నీ పద సేవ చేయగ దేవా, ఎనలేని జీవములో వనకూచుమయ్యా, వనకూచుమయ్యా. నాలోని ఆశా జ్యోతి నీవే నా ప్రభువా, నీ దరికి నడిపించునావా నా జీవనావా. నాలోని ఆశా జ్యోతి నీవే నా ప్రభువా, నీ దరికి నడిపించునావా నా జీవనావా. కూర్చుందాం ఒక్క నిమిషం.